ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి ఆదివారము ప్రతి శనివారము మచిలీపట్నంలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలకు కుటుంబ సమేతముగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం ప్రతి శనివారము మచిలీపట్నంలో ఉదయం 10 గంటల నుంచి ఆరాధన జరుగుతుంది. మా యొక్క అడ్రస్ మచిలీపట్నం బస్ స్టాండింగ్ దగ్గర, జిల్లా కోర్ట్ సెంటర్, సాయిబాబా గుడి ప్రక్కన, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పైన, మెయిన్ రోడ్, మచిలీపట్నం. రండి, దైవ దీవెనలు పొంది ఆయన కృపలో నడవవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. మా యొక్క ఫోన్ నెంబర్స్ 9912454515, మరి యొక్క నెంబర్ 9100994940. దేవుని నామానికి వందనాలు. నేను 3 సంవత్సరాల నుంచి కిడ్నీలో స్టోన్తో బాగా బాధపడుతున్నాను. అయ్యగారు బాగా భరించలేకపోతున్నా, ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నా అయ్యగారు అంటే, ప్రార్థన చేసామా నీకు దేవుడు తోడై ఉంటాడు వెళ్ళండి అమ్మా అన్నారు. మరి అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. వెళ్తే స్కానింగ్ అయి తీస్తే 2.4 సెంటీమీటర్లు బాగా పెద్ద రాయమ్మ, అది బయటకు వచ్చే పరిస్థితి లేదు, వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. చెప్పంగానే అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే, అమ్మ మీరు ప్రార్థన చేస్తున్నాను మీకు బాగుంటుంది చేయించుకోండి అన్నారు. మరి నేను మా వారు ఇద్దరం వెళ్ళాము. ఇంటి దగ్గర నుంచి ఎవరిని కూడా వద్దన్నాము, ఎందుకంటే నాకు అయ్యగారు ప్రార్థన చేశారు, దేవుడు తోడున్నాడని నమ్మకంతో. ఆపరేషన్ విషయంలోనే కానీ అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వచ్చిన 6 రోజులు దేవుడు నాకు చాలా బాగా తోడైనాడు. ఎంత కొంచెం ఇబ్బంది వచ్చినా అయ్యగారికి ప్రార్థన చేస్తున్నాయి, వెంటనే ఆయన ప్రార్థన చేయటం, అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. వచ్చేటప్పుడు కూడా అయ్యగారికి ప్రార్థన చేయించుకొని మరీ వచ్చాను. నేను చేయించుకొని 15 రోజులు. నాకైతే ఇంకో తేడా ఉందో, షుగరు, థైరాయిడ్ అవన్నీ, దానివల్ల నేను పైకి లెగలేకపోతున్నా. అయినా సరే దేవుడికి ప్రార్థన చేయించుకొని అయ్యగారు ముందుకు నడిపిస్తున్నారు. చాలా బలహీనత నుంచి నేను బయటపడ్డాను. నేనే కాదు, మీరు ఎవరైనా సరే బలహీనత ఉన్నారని బాధపడకుండా వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకోండి. పగల్లేదు రాత్రి లేదు, ఏ టైంనైనా ఆయన పిలవంగానే ప్రార్థన చేసి మన బలహీనతల గురించి విడుదల పొందుకోవాలని, రాత్రిపూట కూడా సరే అయ్యా నాకు నిద్ర పడతలేదంటే ప్రార్థన చేసి ముందుకు నడిపించారు. ఒక తండ్రిలాగాను ఒక సోదరుడిగాను నేను ఎంతోమందిని చూశాను, దైవజనులను చూశాను, ఎన్నో సంఘాల గురించి విన్నాను. కానీ ఇంత ఇదిగా ముందుకు నడిపింపబడతాం ఈ ఒక్క సంఘంలోనే జరుగుతుంది. అది అయ్యగారి ప్రార్థన కృపను బట్టి మీరు కూడా మేలు పొందుకోవాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మరి సాక్ష్యం ఉన్నారండి. మరి బిడ్డ ఆపరేషన్ చేయించుకోవటం, కిడ్నీలో స్టోన్ నిమిత్తం ఆ ఆపరేషన్ సక్సెస్ అవటం, దేవుని మహాకృపను బట్టి జరిగిన ఆపరేషన్ అంతా కూడా దేవుడు తోడుండి మంచిగా ఆపరేషన్ జరిగేటట్లు, తర్వాత ఆరోగ్యకరంగా ఈ రోజున మన ముందట నిలబడి సాక్ష్యం ఇచ్చే బిడ్డగా సిద్ధపరచడం జరిగింది. తద్వారా ఈ బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు తన వెనుకుడి ద్వారా ఈ సాక్ష్యాన్ని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. తండ్రి, కుమార, పరిశుద్ధుడు, జీవాధిపతి, సకల ఆశీర్వాదాలకు మూలకారకుడు, ఆది సంభూతుడు, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, నీ ప్రజలతో మీరు మాట్లాడండి, నీ ప్రజలను బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామము ద్వారా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మరి దేవుని యొక్క మాట, యేసుక్రీస్తుల వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు
ఆయన ఒక చక్కటి విధానాన్ని నేర్పించారు. ఆ మాటను నేను మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. దేవుని జనాంగమా, యేసుక్రీస్తుల వారి యొక్క ఆత్మ ఎవరికైతే ఉంటుందో, ఆయన యొక్క లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, ఈ విధానం కూడా వారిలో ఉంటుంది. ఆ విధానం ఏంటంటే క్షమించటం అండి. యేసుక్రీస్తుల వారు క్షమించటం ఆయన నేర్పించారండి. మనము ఇతరులను క్షమించేవారిగా ఉండాలండి. క్షమిస్తేనే బాగుంటామండి. మనం క్షమించలేదనుకోండి, మనలో ఇంకా ఆవేశము పెరిగిపోతూ ఉంటుందండి. మీరు చూడండి, ఆదికాండములో ఉన్నటువంటి యోసేపు, యాకోబు కుమారుడైనటువంటి యోసేపు గురించి కనుక ఆలోచన చేస్తే, యోసేపు కలల వీరుడండి. ఎవరండి? కలల వీరుడు. బాగా కలలు కంటాడండి. దేవుడు చెప్తూ ఉంటాడు, ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది, ఇలా జరగబోతుంది అని. యోసేపుకి దేవుడు తెలియపరచడం జరుగుద్ది. ఆ యోసేపు అన్నదమ్ములకి చెప్పాడండి, మీరట నాకు సాగిలు పడతారట, తల్లి తండ్రి సహోదరులు మీరందరూ కూడా చిన్నవాడునైన నాకు సాగిలు పడతారట అని ఈ యోసేపు దేవుని మాటను తల్లిదండ్రులకి సహోదరులకి చెప్పాడండి. చెప్పేటప్పటికీ ఒళ్ళంతా కూడా మండిపోయిందండి. వాళ్ళకి అవకాశం కోసం ఎదురు చూసి యోసేపుని అమ్మి పారేశారండి. సమయం ఒకరోజు వచ్చింది, అన్నదమ్ములు మాత్రమే ఉన్నారు. ఇక ఆయన్ని యోసేపుని ఎవరూ చూడలేదు, బేరం పెట్టేసి అమ్మేశారు బాటసారికి. పరాయి దేశస్తులకి, దారి పొడుగున నడిచేవారికి అమ్మేశారండి. మొదట చంపేద్దాం అనుకున్నారు, తర్వాత అమ్మకానికి పురుగొల్పబడి అమ్మివేయటం జరిగిందండి. అలా అమ్మివేసిన తర్వాత యోసేపు కొన్ని కష్టాలు పడ్డాడు. వెళ్ళిన ప్రాంతంలో కష్టాలు పడి అన్నీ ఓర్చుకుని భరించి ఆ దేశానికి, అమ్మివేయబడిన దేశానికి రాజు తర్వాత రాజు అయ్యాడండి. హల్లెలూయా! రాజు తర్వాత రాజు అండి. రాజు తర్వాత అతడే సర్వము అన్నట్లుగా దేవుడు అతనికి మార్గాలను సిద్ధపరిచాడండి. అలాంటి సమయంలో, అలాంటి పొజిషన్కి వచ్చాక ఇక అన్నదమ్ములు ఆ కలను కన్నట్లుగానే రావటం జరిగిందండి అతని దగ్గరికి. ఎలా వచ్చారో ఒకసారి చూద్దామండి. ఆదికాండము 50వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి అందిద్దాం. ఆదికాండము 50వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి అందిద్దాం. యోసేపునకు ఈలాగు వర్తమానము పంపిరి, నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి
అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పబడెను. ఏమని చెప్పాడండి? ఇక్కడ ఎవరెవరు ఉన్నారండి? తండ్రి ఉన్నాడు. తండ్రి మాట అండి, యాకోబు మాట, సహోదరులు మోసుకొచ్చిన సహోదరులు ఉన్నారు మాట, వినేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ముగ్గురు ఉన్నారండి. యాకోబు చెప్పిన మాట నిజమే, యోసేపు నిజమే, నీకు అన్యాయమే జరిగింది, నిన్ను అన్యాయంగానే అమ్మేశాం, నిన్ను నిర్దాక్షిణ్యంగా కక్షగట్టి మరి అనేక కష్టాలకు నిన్ను గురి చేశాం. అల్లారు ముద్దుగా చివరి వరుసలో ఉన్న నీవు, యాకోబుకి ముద్దుల కొడుకుగా ఉన్న నువ్వు చాలా సంతోషంగా పెరగాలి, అల్లారు ముద్దుగా పెరగాలి. అంతే కదండి. మనకైనా ఇంట్లో అయితే పెద్దోడు కన్నా పుట్టాలి, లేకపోతే చివరోడు కన్నా పుట్టాడని. మధ్యలో పుట్టిన వాళ్ళకి అది జరగలేదు ఇది జరగలేదు అంటారండి. ఈ యోసేపు కూడా చివరి లైన్లో ఉన్నాడు. అందుకనే యాకోబుకి చాలా ఇష్టం. అలాంటి యోసేపుకి అనేకమైన కష్టాలు వచ్చి పడినాయి. దేవుని జనాంగమా, అలాంటప్పుడు యాకోబు చెప్పాడు ముందుగానే, మీరు చెప్పండి వెళ్ళి, ఇదిగో చేసింది పొరపాటే కానీ సహోదరులు కాబట్టి క్షమించమని చెప్పండి అనే వర్తమానాన్ని తండ్రి మాటగా, తండ్రి ఆజ్ఞగా అండి. ఏమంటండి, ఈయనేమో ప్రధానమంత్రి, యాకోబేమో కావలసిన వాటి కోసం, తినటానికి తిండి, ఉండటానికి, బ్రతకటానికి కావలసినవన్నీ కూడా సమకూర్చుకోవటానికి ఈ యోసేపు దగ్గరికి మిగిలిన వారిని పంపించాడు. కరువు కాలం వచ్చింది. యాకోబు కుటుంబీకులకు కరువు కాలం వచ్చినప్పుడు అప్పుడు పంపించాడు యోసేపు దగ్గరికి వాళ్ళని. అప్పుడు ఈ మాటలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అప్పుడు కూడా అంటున్నాడు యాకోబు, ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞ అని చెప్పండి అని మాట్లాడటం జరిగింది. దేవుని జనాంగమా, ఆ రీతిగా మాట్లాడినప్పుడు తర్వాత ఏమైంది కిందకు అందించండి. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. చాలండి. ఏం చేశాడండి? బాధపడ్డాడండి. జ్ఞాపకం వచ్చింది. అన్నదమ్ముల ప్రేమను కోల్పోయానని, బంధువుల ప్రేమను కోల్పోయానని, తండ్రి యొక్క ఆదరణను కోల్పోయానని, అందరూ తెలిసిన వారితో ఉండవలసినటువంటి తన జీవితము వేరే ప్రాంతానికి రావాల్సి వచ్చి అష్ట కష్టాలు పడి దేవుని మహాకృపను బట్టి రాజు తర్వాత రాజుగా అవటం జరిగింది. ఈ కష్టాల నడకలో జరిగినవన్నీ కూడా యోసేపుకు గుర్తొచ్చి ఏడ్చి బాధపడి ఎంతగానో వారిని దగ్గరకు తీసుకుని క్షమించి వాళ్ళకు కావలసినవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. దేవుని జనాంగమా, ఎంత గొప్ప మనసో యోసేపుది ఒకసారి ఆలోచన చేయండి. యోసేపుది ఎంత గొప్ప మనసో ఒకసారి చూడండి. యోసేపు ఆలోచించాడు, దేవుడే లేకపోతే ఆ సైన్యాధ్యక్షుడి యొక్క భార్య యొక్క దృష్టి నుంచి బయటపడేవాడిని కాదు. దేవుడే లేకపోతే
ఈ దేశంలో ఇంత గొప్పగా ఉండేవాడిని కాదు అనే ఆలోచనలన్నీ కూడా యోసేపుకు రావటం జరిగింది. అంతే కదండి. ఇతర దేశానికి అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత అక్కడున్న పై అధికారి భార్య యోసేపు వెనకాల పట్టడం మొదలుపెట్టింది. యోసేపేమో నేను రాను అన్నాడు. అప్పుడు యోసేపుని ఇరికిచ్చింది కావాలని. ఇతడే నా వెనకాల పడుతున్నాడు, ఈ యోసేపు మంచోడు కాదు అని చెప్పి ఆ మాట మాట్లాడేటప్పటికి యోసేపుని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. జైలు జీవితాన్ని అనుభవించాడు. ఎంత కష్టమో చూడండి. అన్నదమ్ములు చేసిన పనికి ఎంత కష్టపడ్డాడో చూడండి. వేరే వారికి అమ్మబడ్డాడు, బానిసగా వెళ్ళాడు. బానిసగా వెళ్ళిన తర్వాత ఆడ మనిషి నుంచి వచ్చే సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి కారాగారానికి జైలుకి పంపబడ్డాడు. ఆ తర్వాత రాజు కోపానికి గురవుతాడేమోనని భయమేస్తూ ఉంది. ఏమీ చేయలేని పరిస్థితి. చెప్పుకుంటానికి నానేవాళ్ళు లేరు, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. తండ్రి లేడు, తల్లి లేదు దగ్గర, సహోదరులు లేరు, ఇరుగు పొరుగు వారు లేరు, ఎవరూ లేరు. దేవుడు తప్ప యోసేపుతో ఎవరూ లేరు. ఆ టైంలో యోసేపు దేవుడితోనే తన బాధలన్నీ చెప్పుకున్నాడు. చెప్పుకుని అనుభవిస్తూ ముందుకు నడిచాడు. అందును బట్టి ఒకానొక సమయము రానే వచ్చింది. ఆ సమయంలో దైవ జ్ఞానముతో నింపబడ్డాడు కాబట్టి యోసేపు రాజు తర్వాత రాజుగా చేయబడటం జరిగింది. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యోసేపు నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, అంతగా ఎదిగాడండి. హల్లెలూయా. ఎక్కడ బానిస, ఎక్కడ అమ్మివేయబడ్డాడు, ఎక్కడ ఇంట్లో నుంచి తోసివేయబడ్డాడు, ఎక్కడ అన్నదమ్ములు చంపాలనుకున్నారో, ఎక్కడి నుంచి ఎక్కడికి మారాడో ఒక్కసారి ఆలోచన చేయి. అంత గొప్ప స్థితిలోనికి వెళ్ళిన తరువాత ఈ యోసేపు దగ్గరికి ఆ కష్టాలన్నిటికీ కారకులైనటువంటి సహోదరులు రావటం జరిగింది. ఆ సహోదరులను హక్కున చేర్చుకుని ఏడ్చి వారికి కావలసినవన్నీ కూడా, వారికున్న లోటంతటినీ కూడా తీర్చి క్షమించాడే కానీ శిక్షించలేదు. అది దేవునితో సహవాసము చేసే వ్యక్తి యొక్క లక్షణం. అంటే అతడికి కీడు చేసినా సరే క్షమించే లక్షణము దేవుణ్ణి పొందుకున్న వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తాడు అని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుని జనాంగమా, నీకు కీడే చేసి ఉండొచ్చు, నీకు అవమానాలే తెచ్చి ఉండొచ్చు, నీకు నిందలే తెచ్చి ఉండొచ్చు. వారి కోసము వారిని నీవు క్షమించాలి, వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. అప్పుడు నీ జీవితం చాలా బాగుంటుంది. అందును బట్టే యోసేపు గొప్పోడయ్యాడు. యోసేపు గనక ఆ లక్షణము లేకపోతే, ఆ గుణము లేకపోతే, ఆ క్షమించే తత్వము లేకపోతే బహుశా ప్రధానమంత్రి అయ్యేవాడు కాదేమో. ప్రధానమంత్రి అయ్యేవాడు కాదేమో. క్షమించే ఆ గుణము, ముగ్గురు ఒకటైన దేవుని గుణము అతనిలో ఉంది కాబట్టి అతడు ప్రధాని అయ్యి వారిని క్షమించి వారిని ముందుకు నడిపించాడు. ఆ టైంలో యోసేపు వాళ్ళని చంపేయచ్చు, ఆ టైంలో యోసేపు వారి మీద పగ తీర్చుకోవచ్చు, ఆ టైంలో యోసేపు వారిని ఏదైనా చేయొచ్చు. కానీ ఏమీ చేయకోకుండా కన్నీరు కార్చాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు, ఎంతగానో విరిగి నలిగాడు. దేవుని జనాంగమా,
అందుకనే యోసేపుకి అంత గొప్ప మహద్భాగ్యం రావటం జరిగింది, అంత గొప్ప అవకాశం రావటం జరిగింది. దేవుని జనాంగమా, ఆ రీతిగా మనం కూడా దేవునితో నడుస్తుంటే, నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా చాలా గొప్పగా దేవుడు నిలబెడతాడు, చాలా గొప్పగా నిలబెడతాడు, చాలా గొప్పగా ఉన్నతమైన స్థితిలోనికి నీ కుటుంబాన్ని కూడా తీసుకెళ్తాడు. దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్నటువంటి దేవుని జనాంగమా, ఎస్, ఒకవేళ అలా కాదండి, నేను అసలు క్షమించను, ఎందుకు క్షమించాలి అని మీరు అన్నారనుకుందాం. కొద్దిమంది అంటారండి, క్షమించమండి, మేము ప్రసక్తే లేదు, క్షమించే ప్రసక్తే లేదండి, క్షమించవలసిన అవసరమే లేదండి అని అంటూ ఉంటారండి కొద్దిమంది. మరి అలా అనేవారిలో ఒకవేళ నీవు కూడా ఉన్నావనుకో, అప్పుడేంటి పరిస్థితి? నీవు కూడా ఉంటే ఏమవుద్ది? ఇప్పుడు దాకా ఎవరైనా పొరపాటు చేస్తే క్షమించవలేదో చూడు. క్రైస్తవుడిగా ఉన్న నీవు క్షమించాలి. క్షమించలేదనుకో, క్షమించి వాళ్ళు మార్పు చెందాలని కోరుకోవాలి, మారబడాలి అని కోరుకోవాలండి. అలా కోరుకోలేదనుకోండి, బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం నుంచి ఒకసారి అందిద్దాం. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. పరలోక ప్రార్థన చేస్తామండి మనం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి అయ్యా అని అడుగుతామండి తండ్రిని. అలా అడగలేదనుకోండి తండ్రిని, తండ్రి ఏమంటాడు? నీ తప్పులు నేను క్షమిస్తాను, నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచోడు కాదు, అయితే నీ తప్పులు క్షమిస్తున్నాను, మరి నీవు నీ ఎడల తప్పు చేసిన వారిని కూడా క్షమించాలి కదా. నేను నువ్వు చేసిన తప్పులను క్షమిస్తున్నా, క్షమించినప్పుడు నీవు కూడా నీ ఎడల తప్పు చేసిన వారిని క్షమించాలి కదా అని దేవుడు అడుగుతాడండి. అలా గనక చేయను అంటే ఆయన ఏమంటాడంటే, నేనెందుకు క్షమించాలి అని అడుగుతారండి. కిందకు అందించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం, చక్కటి మాట. 15వ వచనం అండి, 6:15. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఒకవేళ మనుష్యుల అపరాధాలను కనుక నువ్వు క్షమించలేకపోతే మీ తండ్రి కూడా మీ అపరాధాలను క్షమించడంటండి. మీ అపరాధాలు, ఎన్ని అపరాధాలు చేస్తామండి? తెల్లారి లేచిన కాడి నుంచి అన్నీ తప్పులే. ప్రతి వ్యక్తిలో తప్పులు ఉంటాయండి, దైవ సేవకుల్లో తప్పులు ఉంటాయి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 5వ నెలలో నాకు గర్భసంచి దగ్గర బేబీ కిందకు ఉందని చెప్పారు. ఇప్పటి నుండి మా బావగారు చెప్పారు, ఒకసారి ప్రార్థన చేయించుకో అని చెప్తే నేను పాస్టర్ గారు పిలిపించి మా ఇంట్లో ప్రార్థన చేయించుకున్నాను. చేయించుకుంటే అప్పుడు నుంచి నేను వారం
పాస్టర్ గారికి ఫోన్ చేసి ఆదివారం స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ చెప్పడం వలన ఆయన నా స్కాన్ రిపోర్ట్కి సంబంధించి నాకు ప్రార్థన చేస్తూ చివరి వరకు ప్రార్థన చేశారు. చేసి నాకు అంత మంచి జరుగుతుంది, నువ్వు అనుకున్నట్టుగా నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు. చెప్పిన విధంగా నాకు అయింది. డెలివరీలో కూడా నాకు వెళ్ళే ముందు కూడా ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు. మంగళవారం జాయిన్ అయ్యాను. బుధవారం నైట్ 7:42 నార్మల్ డెలివరీ అయింది. పాప పుట్టింది. ఆరోగ్యంగా ఉన్నాం నేను, నా పాప. హల్లెలూయా. ఈ సాక్ష్యాన్ని నేను చెప్తానండి ఆవిడ గురించి. వాళ్ళు హిందువులండి. ఎవరండి మీరు? హిందువులా క్రైస్తవులా? హిందువులండి. వాళ్ళు విగ్రహారాధికులు. అయితే వాళ్ళ బావగారు చెప్పటం వలన ప్రార్థన చేయించుకున్నారు. డాక్టర్లు అందరూ కూడా చాలా రిస్క్ ఉంటుంది, ఈ ప్రెగ్నెన్సీ కూడా రిస్కే. ఆల్రెడీ అంత క్రితం వచ్చి పోవటం జరిగిందంటండి మధ్యలో. అలా రిస్క్ అయింది కాబట్టి ఇది కూడా రిస్కే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు వారు హిందువులు అయ్యుండి కూడా యేసయ్య వైపు చూసి ప్రార్థన చేయించుకున్నారు. ప్రతి వారం చేయించుకునేవాళ్ళు. చెప్తూ ఉండేవాడిని, నీకు నార్మల్ రిపోర్టు, ఉమ్ము నీరు సమస్య అన్నప్పుడు నీకు నార్మల్ వస్తుంది, తర్వాత డెలివరీ నార్మల్. అర్థమైందండి? అన్నీ నార్మల్, అన్నీ నీకు బాగుంటాయి అన్నాను. అలాగే దేవుడు చక్కటి పాపనిచ్చారు, నార్మల్ డెలివరీ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చారు. ఇప్పుడు ఎన్నో నెలలండి? పాపకి 2వ నెల. పాపకి 2వ నెల. సాక్ష్యం చెప్తున్నారండి వచ్చి. దేవుని కృపలో వర్ధిల్లుతూ ఆయన నామము హెచ్చించబడుతూ ముందుకు నడిపించబడునుగాక. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మనకు అమృతం. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి ఆదివారము, ప్రతి శనివారము మచిలీపట్నంలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలకు కుటుంబ సమేతముగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం, ప్రతి శనివారము మచిలీపట్నంలో ఉదయం 10 గంటల నుంచి ఆరాధన జరుగుతుంది. మా యొక్క అడ్రస్ మచిలీపట్నం బస్ స్టాండింగ్ దగ్గర, జిల్లా కోర్ట్ సెంటర్, సాయిబాబా గుడి ప్రక్కన, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పైన, మెయిన్ రోడ్, మచిలీపట్నం. రండి, దైవ దీవెనలు పొంది ఆయన కృపలో నడవవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. మా యొక్క ఫోన్ నెంబర్స్ 9912454515. మరి యొక్క నెంబర్ 9100994940.